ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాజమండ్రిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని నడుపుతున్న వీరు వ్యాపారంలో నష్టం రావడంతో అప్పుల పాలయ్యారు. సుమారు 40 లక్షల వరకు అప్పులు చేసి వాటిని తీర్చలేక కూల్ డ్రింక్లో విషం కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ముగ్గురిని బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాజమండ్రిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని నడుపుతున్న వీరు వ్యాపారంలో నష్టం రావడంతో అప్పుల పాలయ్యారు. సుమారు 40 లక్షల వరకు అప్పులు చేసి వాటిని తీర్చలేక కూల్ డ్రింక్లో విషం కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ముగ్గురిని బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ హరీష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. హరీష్, ఆ ముగ్గురి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? రాజమండ్రి జైన్ రోడ్ లో సాయిసుధ రెసిడెన్సీలో కుటుంబం నివసిస్తుంది. వీళ్ళు రాజమండ్రిలో జైన్ రోడ్ లోనే ఇదే ప్రాంతంలో ఎస్పీ ఫుడ్స్ అనే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. గడిచిన కొంతకాలంగా ఈ హోటల్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు అందులో నష్టాలు వచ్చినాయి. దాదాపు 40 లక్షల రూపాయల మేర అప్పులు పాలయ్యారు. ఎప్పుడు తీర్చలేక కుటుంబ పెద్దగా ఉపేంద్ర కుమార్, పాతూరు ఉపేంద్ర కుమార్, ఇతను భార్య విజయ, కొడుకు సంతోష్, వీళ్ళంతా కలిపి కుటుంబంలో విషం కలిపి తాగి ఆత్మహత్యాయత్నాన్ని పాల్పడ్డారు. ఈ సంఘటన జరిగిన వెంటనే వీళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన బంధువులు, స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ కొంచెం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే వాళ్ళ కండిషన్ స్టేబుల్ గానే ఉందని వైద్యులు చెప్తున్నారు. ప్రత్యేకంగా చికిత్స కొనసాగుతుంది. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు ఈ దీనికి సంబంధించి కేసు నమోదు చేసి చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.